నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు కాకినాడ తీరం వద్ద దాటిన ఫెతాయ్ తుఫాన్ రాగల 24 గంటల్లో భారీ వర్ష సూచన వెల్లడించిన వాతావరణ శాఖ అధికారులు రాష్ట్రంలోని తుఫాన్ పరిస్థితులపై సమీక్షిస్తున్న మంత్రి నారా లోకేష్ 10,000 మందికి పైగా సహాయక బృందం సభ్యులు అందుబాటులో ఫెతాయ్ తుఫాన్ తీవ్రత కారణంగా సముద్రం వెంట చలిగాలులు తీవ్రతకు 3 వృద్ధులు మృత్యువాత ఉదయం నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు గుంటూరు మంగళగిరి రేపల్లె చీరాల ప్రాంతాలలో ఆస్తి నష్టం నీట మునిగిన లోతట్టు ప్రాంతాలు బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలింపు గత 2 రోజులుగా కోస్తా ఆంధ్రాను వణికిస్తున్న ఫెతాయ్ తుఫాన్ సోమవారం మధ్యాహ్నం 3:30 సమయంలో కాకినాడ యానాం మధ్య తీరం దాటినట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో కోస్తా జిల్లాలో విస్తారంగా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రెండో వాళ్ళు ఎప్పుడైతే టచ్ అవుతుందో అప్పుడు మనం తీరాన్ని దాటిందని చెప్తాం. ప్లాన్ చేయడం అదే అంటే చెట్టు కదా ఫెతాయ్ తుఫాన్ వలన రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై సచివాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి రాష్ట్ర పంచాయతీ శాఖ మంత్రి నారా లోకేష్ సమీక్షిస్తున్నారు. విపత్తు సహాయక చర్యల నిమిత్తం 10,000 మందికి పైగా సహాయక బృందాలు అధికారులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. తుఫాన్ కారణంగా ప్రాణ ఆస్తి నష్టం తక్కువగా ఉంటుందని ఆశిస్తున్నట్లు మంత్రి తెలిపారు. తుఫాన్ కారణంగా గుంటూరు విజయవాడ మీదుగా వెళ్లే పలు రైళ్లు రద్దయ్యాయి. All schemes are up. Kishore. బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెతాయ్ తుఫాన్ ప్రభావంతో సోమవారం ఉదయం నుంచి గుంటూరు జిల్లాలో ఎడతెరప లేకుండా కురుస్తున్న వర్షానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గుంటూరు నగరంతో పాటు జిల్లాలోని పలు మండలాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సముద్ర తీర ప్రాంతమైన బాపట్ల రేపల్లె నిజాంపట్నం ప్రాంతాలలో అధికారులు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఆయా కేంద్రాల్లోని వారికి వసతితో పాటు భోజన సదుపాయం కల్పించారు.
లింగాల సాంబశివరావు గారికి ధన్యవాదాలు. మాకు ఈ వర్షంలో నీళ్ళు వచ్చేసి ఇబ్బందులు పడుతుంటే మాకు భోజనం కూడా పంపించారు. భోజనం, వాటర్ ప్యాకెట్ సౌకర్యం, ఉండటానికి కూడా సౌకర్యం చేశారు. చాలా థ్యాంక్స్. ఫెతాయ్ తుఫాన్ గుంటూరు జిల్లాకు భారీ నష్టం చేస్తుందని జిల్లా ప్రజలు ఆందోళనకు గురయ్యారు. తుఫాన్ ఏర్పడిన నాటి నుంచి మచిలీపట్నం వద్ద తీరం దాటుతుందని ప్రచారం జరిగింది. ఫెతాయ్ తుఫాన్ కాకినాడ వద్ద తీరం దాటడంతో గుంటూరు జిల్లాకు భారీ ముప్పు తప్పినట్లయింది. గుంటూరు జిల్లాలో పండిన పత్తి, మిర్చి, వరి పంటకు స్వల్ప నష్టంతో రైతులు బయటపడ్డారు. చిన్నపాటి వర్షానికే తడిసిపోయే మన సచివాలయం మళ్లీ వార్తల్లోకి ఎక్కింది. ఫెతాయ్ తుఫాన్ వర్షాలకు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఛాంబర్లోకి మళ్లీ నీళ్లు చేరాయి. జగన్ ఛాంబరే కాకుండా ఇతరుల ఛాంబర్లకు కూడా వర్షం కురిసింది. గోడల వెంబడి వర్షపు నీరు కారుతూ కనిపించింది.
కృష్ణా జిల్లా కృతివెన్ను మండలంలో ఫెతాయ్ తుఫాన్ ప్రభావిత ప్రాంతంలోని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెడన నియోజకవర్గ ఇన్ఛార్జి జోగి రమేష్ పర్యటించారు. ఉదగొంది తిప్ప హరిజనవాడ గ్రామాల్లో పర్యటించి తుఫాన్ సహాయక చర్యలను గురించి అధికారులను తెలుసుకున్నారు. మత్స్యకారులెవరూ సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని సూచించారు. ఫెతాయ్ తుఫాన్ కారణంగా మంగళగిరి పట్టణంలో కురిసిన వర్షాలకు రోడ్లు, మురుగు కాల్వలు జలమయమయ్యాయి. జలమయమైన ప్రాంతాలను మంగళగిరి మున్సిపల్ చైర్పర్సన్ గంజి చిరంజీవి పరిశీలించారు. యుద్ధ ప్రాతిపదికన పనులు చేయాలని ఆదేశించారు. అనంతరం రత్నాల చెరువులో నీట మునిగిన ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు, పునరావాస కేంద్రాలకు తరలించారు. పునరావాస కేంద్రాల్లోని వారికి ఉచిత భోజన వసతి కల్పించారు. తాడేపల్లిలోని 20 వార్డులో 100 మంది తుఫాన్ బాధితులకు టీడీపీ పట్టణ అధ్యక్షులు జంగాల సాంబశివరావు సొంత నిధులతో భోజనం, మంచినీటి సౌకర్యం అందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ ఇట్టా భాస్కర్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. ఎంత అవసరం ఒకసారి ఎస్టిమేట్ చేసి మున్సిపాలిటీ అన్న భరిద్దాం. ఫ్లాట్స్ వాళ్ళు చెప్పాను కదా, ఫెతాయ్ తుఫాన్ కారణంగా తీర ప్రాంతాలలో సముద్ర అలలు ఎగిసిపడుతూ ఉండటంతో చల్లని గాలులు వీస్తున్నాయి. ప్రకాశం జిల్లా చీరాలలో నిన్న మధ్యాహ్నం నుంచి చల్లటి గాలులు వీస్తున్నాయి. దీంతో చలి తీవ్రత బాగా పెరిగింది. ఈ నేపథ్యంలో చీరాల మండలంలోని వేటపాలెంలో 3 వృద్ధులు మృత్యువాత పడ్డారు. చీరాల ఐక్యనగర్కు చెందిన దుద్దు వెంకటాయమ్మ అనే ప్రాంతానికి చెందిన నూనె కుమారి, వేటపాలెంలోని కొత్త కాల్వ సమీపంలో ఒక వృద్ధుడు చలి తీవ్రత తట్టుకోలేక మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న అధికారులు వారి వివరాలను సేకరిస్తున్నారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో ఫెతాయ్ తుఫాన్ ప్రభావంతో పంటలకు భారీగా నష్టం వాటిల్లింది. అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు, మోపిదేవి, చల్లాపల్లి, ఘంటసాల మండలాల్లో 10,000 ఎకరాల్లో వరి కోతలు కోసి వేసుకున్న ఓదెలు గాలులకు నీట మునిగాయి.
వార్త ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కాకినాడ తీరం వద్ద దాటిన ఫెతాయ్ తుఫాన్. రాగల 24 గంటల్లో భారీ వర్ష సూచన వెల్లడించిన వాతావరణ శాఖ అధికారులు. రాష్ట్రంలోని తుఫాన్ పరిస్థితులపై సమీక్షిస్తున్న మంత్రి నారా లోకేష్. 10,000 మందికి పైగా సహాయక బృందం సభ్యులు అందుబాటులో. ఫెతాయ్ తుఫాన్ తీవ్రత కారణంగా సముద్రం వెంట చలిగాలులు తీవ్రతకు 3 వృద్ధులు మృత్యువాత. ఉదయం నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు. గుంటూరు, మంగళగిరి, రేపల్లె, చీరాల ప్రాంతాలలో ఆస్తి నష్టం. నీట మునిగిన లోతట్టు ప్రాంతాలు. బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలింపు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.